ఆర్టీసీ సమ్మె సన్నాహకాల్లో భాగంగా హైదరాబాద్ సిబిఎస్ బస్టాండ్ వద్ద జేఏసీ నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు రేవంత్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె తథ్యమని అంటున్న జేఏసీ నాయకులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. దీనికి సంబంధించి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వమే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలనే డిమాండ్తో పాటు మరో ఒక 21 డిమాండ్లతో కూడా సమ్మెకు వెళ్తున్నట్టు కూడా జేఏసీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్నారు. అన్న చెప్పండి, సమ్మెకు ఎట్లా సన్నద్ధం చేస్తున్నారు కార్మికులకు సంబంధించి? ఈరోజు సమ్మెలో సన్నాహాల భాగంగా ఈరోజు మన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రాలు విడుదల చేసిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు, కార్మికులకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు విస్తృతంగా వీటిని పంచడం జరుగుతుంది. ఆ తర్వాత మరి మేము కూడా విస్తృతంగా డిపోలలో గేట్ మీటింగ్లు పెట్టేసి, జిల్లా స్థాయి మీటింగ్లు పెట్టేసి కార్మికులందరినీ సమ్మె వైపు మరి తీసుకెళ్ళడానికి వాళ్ళని చైతన్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కలిసి వచ్చే సంఘాలన్నింటిని కూడా కలుపుకోపోవడానికి మరొక ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు మా జేఏసీలోకి రేపు హనుమంతు ముజరాజు టీజేఎం కూడా 7వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇస్తున్నాడు. ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మేము కూడా ఆయనను కలుస్తాము, కలిసి మా జేఏసీలోకి సాధారణంగా ఆహ్వానిస్తాము. అదేవిధంగా మిగతా సంఘాల నాయకులను కూడా మేము ఆహ్వానిస్తాము. తర్వాత అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసే ప్రయత్నంగా మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాము. తర్వాత సమ్మె డేట్ ఇంతవరకు ప్రకటించలేదు. ఈ సమయాన్ని ఈ అందరినీ మద్దతు కూడా కట్టే ప్రయత్నం తర్వాత మేము సమ్మె నోటీసు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారికి, యాజమాన్యానికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెను నివారించడానికి మా న్యాయమైన సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీలే అమలు కావడానికి మాత్రమే మేము ఈ సమ్మె నోటీసు చేస్తున్నాం. కాబట్టి దయచేసి చర్చల ద్వారానే పరిష్కారం కావాలి. వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి 2021 పిఆర్సీ చేసి ఆర్టీసీ ఉనికికే ప్రమాదమైనటువంటి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తక్షణమే రద్దు చేయాలి. ఆ బస్సులను బయటికి వెళ్ళగొట్టాలి. ఆ డిపోలలో ఉండడానికి వీల్లేదు. అవి మా ఆస్తులు, మా భూమి అది. కాబట్టి ప్రైవేటు బస్సులకు, ప్రైవేటు వ్యక్తులకు, ఆర్టీసీ ఆస్తులకు ధరదత్తం చేస్తే కార్మిక వర్గం ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మనతో పాటు జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే మీరు 6 సంఘాలుగా ఇచ్చారు, మరో సంఘం కూడా రేపు నోటీస్ ఇవ్వబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇవాళ 14 మాసాలైనా కానీ ఏ సమస్య పట్టించుకోకుండా మెర్జర్ గురించి కేవలం ఒక అపాయింటెడ్ డే అని చెప్పి సర్కులర్ ఇస్తే అయిపోయేటువంటి పరిస్థితి. అది కాకుండా తాత్సారం చేసి చివరిగా ఆర్టీసీనే ప్రైవేట్ పరం చేసే విధంగా ఇవాళ ఒలక్టో కంపెనీతోటి ఒప్పందం చేసుకొని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సులు అనేది హైర్ బస్సులాగా కాకుండా వాళ్ళ కంపెనీ ద్వారా వస్తాయి. తర్వాత వాళ్ళకే సబ్సిడీలు ఉంటాయి. అదేవిధంగా దాని మీద ఆర్టీసీ డ్రైవర్ పనిచేయడు, కండక్టర్ ఒక కండక్టర్కే ఇస్తారు, మెకానికులు ఉండరు, తర్వాత మెయింటెనెన్స్ ఉండదు. ఇవాళ కేవలం ప్రైవేట్ పరం కావడానికి దానికి ఒక శ్రీకారం చుట్టిండ్రు. వాళ్ళకే డిపోలు ధారాదత్తం చేసి ఇస్తూ ఉన్నారు. తర్వాత పవర్ పాయింట్లు పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి ఇస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు కడుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకని అడుగుతా ఉన్నా. ఏం ఒప్పందం ఉంది? ఈ ఒప్పంద రహస్యం ఏంటిదో మాకు తెలియట్లేదు. కాబట్టి చెప్పాలి. నివృత్తి చేయాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని చెప్పినాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళ పిఆర్సీ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవ్వట్లేదు. అదేవిధంగా కొత్త బస్సులను కొని ఆధునీకరణ చేస్తాం ఆర్టీసీ అన్నారు, చేయట్లేదు. ఇవన్నీ చేయకపోగా ఇవాళ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే యాజమాన్యం ఇవాళ వీసెంట్ ఎండి గారు ఏకపక్షంగా కార్మికుల మీద ఇబ్బందులు గురి చేసి ఎంటీడబ్ల్యూ యాక్ట్ని పక్కకు పెట్టి ఇవాళ 16 గంటలు 18 గంటలు పని తీసుకొని ఇవాళ ఆర్టీసీ చావులని కళ్ళ చూస్తూ ఉన్నారు. పటాపటా హార్ట్ అటాకులు వస్తూ ఉన్నాయి. స్ట్రెస్ ఎక్కువైపోయింది, రెస్ట్ లేదు, రాత్రి పగలు డ్యూటీలు. ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు పొద్దున పోతే రాత్రి దాకా డ్యూటీ చేయాల్సిందే, రోజు డ్యూటీ చేయాలి. లీవులు అడిగే పరిస్థితి లేదు. ఎవరైనా చచ్చిపోయిందంటే సెల్ఫీ దిగి ఇవ్వాలి, లీవ్ అంటే లేదు. 30 మంది డ్రైవర్లు
20-30 మంది కండక్టర్లు షార్ట్ ఉంటారు ఒక్కొక్క డిపోలో. అటువంటివన్నీ కూడా వీళ్ళే డబుల్ డ్యూటీ చేయాలి. డబుల్ డ్యూటీ చేయాలంటే సిఐ డ్యూటీ ఇయ్యదు, కూర్చోబెట్టి పెడతారు అక్కడ. డిఎం పట్టించుకోడు, వాళ్ళంతా బదురుకొని ఏకపక్షంగా ఉన్నారు. అటువంటి పరిస్థితులలోనే న్యాయం జరగాలి. సంస్థ ప్రైవేట్ పరం కావద్దు, సంస్థని రక్షించుకోవాలి, కార్మికులను రక్షించుకోవాలి, కార్మికుల ఇబ్బందులను కట్టెక్కాలని చెప్పే అన్ని సంఘాలు 6 సంఘాలుగా జేఏసీ ఇచ్చినాం. ప్రధాన సంఘాలు 6, 7వ సంఘం కూడా టీజేఎంయు రేపు సమ్మె నోటీస్ ఇస్తూ ఉంది. మాతో జాయిన్ అంటే ఇవాళ బలోపేతం అవుతూ ఉంటే కొంతమంది సంఘాలు ఇవాళ సంఘాలే వేరే ఉన్నాయి, బయట ఉన్నాయి, మరి వాళ్ళు ఎట్లా అంటా ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలియదు. ఇవాళ అన్ని సంఘాలు, జనమున్న సంఘాలు ఇవాళ జేఏసీలో ఉన్నాయి. ఇవాళ సంఘానికి సంబంధం లేని నాయకులను కూడా వాళ్ళు పిలిచి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంత దౌర్భాగ్యం ఎందుకు అడుగుతా ఉన్నాం? ఇవాళ మేము మా సమస్యల మీద నోటీస్ ఇస్తే యాజమాన్యం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఎందుకు చర్చలకి యాజమాన్యం పిలవట్లేదు? ఎందుకు లేబర్ డిపార్ట్మెంట్ పిలవట్లేదు? ఎందుకు మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇవాళ గవర్నమెంట్ ఎందుకు పిలవట్లేదని చెప్పే మేమున్నాం. ఎవరు పిలిచినా పిలవకున్నా, ఏ రాత్రి అర్ధరాత్రి పిలిచినా చర్చలకు సిద్ధం. కానీ ఇవాళ మేము అడిగిన 21 అంశాల మీద జవాబు చెప్పాలి, పరిష్కారం చేయాలి. లేని పక్షంలో సమ్మె అనివార్యమవుతుంది. సమ్మె అనివార్యమైతే బాధ్యత యాజమాన్యం తీసుకోవాలి, యాజమాన్య వైఫల్యంగా భావించాలి, ప్రభుత్వం కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మేము అల్టిమేటం ఇవ్వట్లేదు, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు ఎంతోమందిని పిలిచి మాట్లాడి సంస్కరణలు చేస్తూ ఉన్నారు. ఎన్నో ఆర్డర్లను రద్దు చేసి కొత్త ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీని కూడా పరిరక్షించండి, ప్రైవేట్ పరం కాకుండా చేయండి. మీరు అన్న మాట ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలని కూలంకుషంగా పరిష్కారం చేయమని జేఏసీగా మేము కోరుతా ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. మరోవైపు అటు ప్రభుత్వమే ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ఇవ్వాలి. అంతేకాకుండా డిమాండ్లు కూడా నెరవేర్చాలని కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. సమ్మె తమ ఉద్దేశం కాదు. వెంటనే ప్రభుత్వం కావచ్చు, అటు ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, వెంటనే పిలిచి తమ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని జేఏసీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో మహేష్, న్యూస్, హైదరాబాద్.